చెప్పిన మంత్రం వల్ల వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే మాకు ఈ పని అయింది అని ఎవరన్నా అంటారు. వాళ్ళకి ఆ పని అవ్వవలసి ఉండి వెంకటేశ్వర స్వామికి పూజ చేసే అవకాశం దొరికింది. వాళ్ళ పుణ్యం అక్కడికి లీడ్ చేసింది. అది చేస్తే వీళ్ళకి ఇది వచ్చింది. అంతేకాని అదే వెంకటేశ్వర స్వామిని ఇంకొకళ్ళని గొడవ మనకి వాళ్ళకి మరి పనులు అవుతున్నాయా? ఎంతమంది అక్కడికి వెళ్ళి విషయం తాగి చచ్చిపోయిన వాళ్ళు లేరు మనకి. మరి వెంకటేశ్వర స్వామి అందరినీ అంత కాపాడేవాడైతే వాళ్ళు విషయం తాగుతుంటే ఆయన చేయబట్టిన సినిమాలలో వచ్చి చేయబట్టి తీస్తాడు కదా, ఒరే నువ్వెందుకురా విషయం తాగుతావు, నీ పిల్లల్ని చంపి నువ్వు ఎందుకు తాగుతావురా అని వాడిని అడ్డం పెట్టి ఆపచ్చు కదా. అయితే ఇదంతా అబద్ధం అని నేను చెప్పట్లేదు. ఓ గుడ్డివాడిని ఇంకో గుడ్డివాడు ఆసరాగా తీసుకుని పోతే ఏం జరుగుతుందో అది జరుగుతోంది. గుడ్డివాడు ఆసరాగా ఎందుకు తీసుకుంటాడు? వీడికి కళ్ళు లేవు, వాడికి కళ్ళు లేవు. నేను చెప్పలే ఈ మాట, పోతన అమ్మాచుడు చెప్పాడు. కానని వాడిని నూతకొని కానని వాడు విశిష్ట వస్తువుని కానని పంది. గుడ్డివాడు అంట, నేను గుడ్డివాడిని అయ్యా నాకు కళ్ళు కనపడలేదు ఒకటి అన్నాడు. నాకు కళ్ళు కనపడవయ్యా, నేను ఆ రోడ్డు దాటాలి అని ఒకడు అడిగాడు. ఇంకో గుడ్డివాడు అన్నట్ట, నేను తీసుకుపోతాలే నీకెందుకు నువ్వు రా అన్నమాట. ఈ గుడ్డివాడికి వాడు గుడ్డివాడు అనే సంగతి తెలియదు. వాడు చెప్పలే నాకు కళ్ళు లేవు అని వాడు చెప్పడు. వాడేం చెప్పాడు, నేను తీసుకుపోతా నీకెందుకు రా అన్నాడు. ఆ గుడ్డివాడు ఏం చేస్తాడు, వీడి మీద వాడికి భరోసా, వీడు వాడిని ఆసరాగా పెట్టుకున్నాడు. వీడు గుడ్డి వాడు గుడ్డి, ఇద్దరు గుడ్డి వాళ్ళు పోతూ ఉన్నారు. అక్కడి నుంచి ఓ ట్రక్ వచ్చింది, కొట్టేసింది. ఏమయ్యా కొట్టేసింది, వీడు బాగానే ఉన్నాడు. ఈ మొదటి గుడ్డివాడు బాగున్నాడు, ముందుకు రెండో గుడ్డివాడు కదా పోయినాడు. ఏమయ్యా నువ్వు నన్ను తీసుకుపోతానంటే నువ్వు ఓడిపోయినావు ఏంది కదా అంటే వాడు ఇంకా చెప్పడానికే వాడు లేడు, అంతే కదా. కానని వాణి నూతకొని కానని వాడు విశిష్ట వస్తువుని కానని పంది. వీళ్ళందరూ గుడ్డివాడు, మేము గుడ్డివాళ్ళం అని వాళ్ళు చెప్పరు. ఎందుకంటే గుడ్డివాళ్ళం అని చెప్తే ఈ టేబుల్ ఉండదు, ఈ చైర్ ఉండదు, ఈ మనుషులందరూ రారు కదా. అందుకని నాకు చాలా తెలుసు అని చెప్పి, నాకు కళ్ళు ఉన్నాయి అని చెప్తాడు. నేను దేవుడిని చూసేసాను అంటాడు. నేను చూశాను కాదు మీకు కూడా చూపిస్తాను అంటాడు. ఎట్లా చూపిస్తాడు? దేవుడు ఒక్కడు చూపించడానికి వీలయ్యే వస్తువు కాదు. అయితే దేవుడు లేడా అండి? ఉన్నాడు. మరి ఉన్నవాడిని చూపించవచ్చు కదా. మీరు ఉన్నవాడిని అనుభవింప చేయగలను కానీ చూపించడానికి ఎందుకు చూపించలేను అంటే, వాడిని నేను ఈ వస్తువుని చూపించాలంటే ఇక్కడ ఒక ఖాళీ ఉంటే ఈ ఖాళీలో ఈ దిండు పెట్టి నాయన ఇది ఒక వస్తువు రా అని మీకు చూపించవచ్చు. మొత్తం అంతా ఒకడే ఉంటే ఎట్లా చూపించాలి? అయితే వీళ్ళందరూ ఎవరండి అంటే, ఈ మొత్తం విశ్వాంతరాలలో మీరందరూ ఊహించుకోండి, ఒక పెద్ద మండుతున్న అగ్ని అనుకోండి కాసేపు. ఈ ప్రపంచం అంతా ఒక మండుతున్న అగ్ని కాలుతున్నది కాసేపు అనుకోండి. అందులో మనం కూడా ఉన్నాం, మనం కూడా కాలిపోతాం కదా. ఇప్పుడు కాలుతున్న నిప్పులో నేను ఒక పొడుగాటి కర్ర వేశాను, ఒక గుండు కర్ర వేసింది ఇది, ఒక చెట్టు వేశాడు వాడు, ఒక దూరం పడేశాడు వాడు, అందరూ ఈ నిప్పులో పడేశారు. ఇవన్నీ కాలుతాయా? ఇప్పుడు ఈ కాలుతున్నటువంటివన్నీ కూడా వాటిలో అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ గది అగ్ని. లోపల బయట అంతా నిప్పే ఉంది. ఆ దుంగలో వాడు పెద్ద దూలం పడేశాడు. ఆ దూలం అంతా పైన లోపల నిప్పుంది, దూరంగా కూడా ఉంది, మధ్యలో నిప్పుంది. ఆ దూలం తర్వాత ఇది ఒక గుండు పడేసి, ఇనుప గుండు. ఈ గుండు కూడా అంతా కాలిపోయింది. ఈ గుండు బయట లోపల నిప్పుంది. ఇది ఒక చెట్టు పడేసింది. ఆ చెట్టు కొమ్మలు అన్ని కాలిపోయినాయి, కానీ చెట్టులో నిప్పుంది, చెట్టు కూడా ఉంది కదా. వీటిని కూడా కదల్చేవాళ్ళు లేడు. కదిలిస్తే ఇవన్నీ కుప్ప అయిపోతాయి. మనిషి కూడా మా గురుదేవులు మన శ్మశానానికి కూడా వెళ్ళమనేవాళ్ళు, నేను చూసేవాళ్ళం. కాలిపోయిన మనిషి గాలి కొట్టి అంత అది అణగకుండా ఉంటే అట్లాంటప్పుడు అట్లనే ఉంటాడు. తలకాయ చేతులు మొత్తం అట్లా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అట్లాడి ఒక శ్మశానానికి వెళ్ళి ఒకటి చూసిరండి. మా గురుదేవులు మమ్మల్ని పంపించేవాళ్ళు అదే పని.
మొన్న మీకు చూపించాను. నా అనుభవంలో నాకు తెలిసింది అది. ఆ పక్కన ఉన్న ఒట్టి నిప్పు ఉంటుంది, అక్కడ ఒట్టి నిప్పు ఉంటుంది, ఈ గుండు నిప్పు, ఆ దుంగ నిప్పు. ఆ దుంగ నిప్పు ఈ గుండు నిప్పుని చూపించి చెప్పాలనా అది అదే ఇది అట్లా మొత్తం నిప్పు అంటే మీకు అర్థం అవుతుందని నిప్పులాగా చెప్పారు. అదంతా వ్యాపించి ఉన్న పరమాత్మలో లోపల బయట, ఈ లోపల ఉన్నవాడిని, ఈ ఆకారంతో ఉన్నవాడిని జీవుడు. దాన్ని ఆ నిప్పుని ఏమంటానంటే అది దూలం నిప్పు అంట. ఈ నిప్పుని గుండు నిప్పు అంట, ఈ నిప్పుని చెడ్డు నిప్పు అంటున్నా. ఇప్పుడు గుండు పెద్దదే, ఇది బ్రాహ్మణుడా, ఇది క్షత్రియుడా, వాడు శూద్రుడా, వాడు వైశ్యుడా, వాడు ఎవడో వాడు కొంచెం చెప్పండి. ఆ వేప చెట్టు అట్లే కాలిపోయా, ఈ మామిడి చెట్టు ఇట్లా కాలిపోయింది, ఇక్కడున్న టేకు చెట్టు అట్లాగే కాలిపోయింది, అన్ని నిప్పై కూర్చున్నాయి. ఎక్కడ లేదు అంటే అంతగా నిప్పే ఉంది. అట్లా పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడైతే నీకు తెలుస్తావో, నీవు అని నీకు తెలుస్తావో, బ్రహ్మాత్మన సంస్థితి అంతటా నిప్పుంటుంది. నువ్వు అలా కూర్చుంటావు. ఇప్పుడు నువ్వు ధ్యానం చేసేది లేదు, ఎవరిని ధ్యానం చేయమంటావు? కాబట్టి ఎంతవరకు ధ్యానం చెయ్యాలి, ఎంతవరకు అహం బ్రహ్మాస్మి అంటే ఆవిడేదో అహం బ్రహ్మాస్మి అంటుంది, అహం బ్రహ్మాస్మి అంటే ఆత్మ తెలుస్తుందే. అహం బ్రహ్మాస్మి అంటే ఆత్మ తెలియదు, అది మంత్రం కాదు. నేనేదో మననాథ్ త్రాయతే. అహం బ్రహ్మాస్మి అనేది ఒక మార్గం. అహం ఎవడో తెలుసుకోవాలి, బ్రహ్మం ఎవడో తెలుసుకోవాలి. ఆస్మిపదంతో వాళ్ళిద్దరిని కలపాలి. కలపడం అంటే పాలలో పంచదార కలిపినట్టు కాదు. పాలలో పంచదార కలిపితే విడదీయడానికి వస్తుంది. ఇప్పుడు ఈ నిప్పులో ఆ దుంగ నిప్పును కలిపానా నేను? ఏం చేశాను? దుంగలో అంతకు ముందు నిప్పు ఉంది, నాకు కనపట్టలేదు, అవ్యక్తంగా ఉంది కదా. కట్టెలో నిప్పు ఉండకపోతే కట్టె అంటుకోదు. కట్టె లోపల నిప్పు ఉంది, కట్టె లోపల నిప్పు ఉంది అని నాకు ఎట్లా తెలుసు? నేను అరణి మదించినప్పుడు నాకు తెలుస్తుంది. నేను అరణి మదించకుండా దాన్ని డైరెక్ట్ గా తీసుకొచ్చి నిప్పులో పడేశాను. కట్టెలో నిప్పు ఉంది, ఆ నిప్పు ఈ నిప్పు, ఇది పెద్ద నిప్పు, అది చిన్న నిప్పు. ఇప్పుడు ఇదేం చేసింది? కట్టెనంతా నిప్పు చేసేసింది, అంతే కదా. అట్లా నీ లోపల జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, బ్రహ్మము అనేటువంటి ఒక తత్పదార్థం ఇదంతా ఉంది. ఎక్కడి నుంచి? ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్, అంత వ్యాపించి ఉంది. అందుకని మీకు నిప్పు గుండాన్ని చెప్పారు ఎగ్జాంపుల్ లాగా. మరి మనకు తెలిసిన దాని ద్వారా తెలియని దాన్ని మనం కనుక్కోవాలి. అట్లా అని మీరు రేపటి ధ్యానాన్ని కూర్చొని చుట్టూ నిప్పు ఉన్నట్టుగా భావించి నేను నిప్పులో ఒకదాన్ని అట్లా అనుకోకండి. అంటే గురువు ఎంతవరకు చెప్తున్నాడో అది ఎంతవరకు మనం తీసుకోవాలో అంతవరకు తీసుకుని ప్రయత్నం చేయండి. తప్పకుండా కనపడుతుంది. కనపడుతుంది కాదు, అనుభవానికి వస్తుంది. అనుభవానికి వచ్చిన తర్వాత భ్రాంతికం వదులుతుంది. కర్మజం మీరే వదలుచుకోగలరు, సహజం వదలుచుకోవడం చాలా కష్టం. అహంకారం కాటేస్తుంది సహజంలో. నాకు గాంగా తెలుసు. మొన్న ఎప్పుడు ఎవరో అమ్మ జమ్మికి వెళ్ళి రాలేదా అని అడిగితే ఒక ఆవిడ, మనకెందుకమ్మా ఇంకా జమ్మి అంటే ఏమని నన్ను కూడా కలిపేసుకోండి వాళ్ళల్లో. లేదా ఆమె కూడా నాలో కలిసిందో అంటే వీళ్ళు నాకు నిజంగా అనిపిస్తుంది, నేను అనవసరంగా గంటన్నారా ఇట్లా కూర్చుని పిచ్చిదానిలో వాగుతున్నానేమో, ఇంట్లో వీళ్ళకి సరిగా అర్థం అవటం లేదేమో కదా. సరిగా అర్థమైతే ఈ మాటలు రావు. మీరు ఆలోచించండి, రావు. ఆ జీవుడెవడో వాడు బ్రహ్మమే. శాస్త్రం చెప్పింది తత్వం అసి అన్న పదంలో అదే కదా తత్వమసి చెప్పింది. గురువు నీకు చెప్పిన ప్రబోధ వాక్యం కూడా అదే, తత్వమసి. నువ్వు అహం బ్రహ్మాస్మి అనమన్నాను. ఎందుకని? నీ త్వం అనేటువంటి వాడు అసలు లేకుండా పోతాడు ఎప్పుడప్పుడు. వాడికి తెలుసు ఆ సంగతి. ఎవడికి తెలుసు? గురువుకు తెలుసు. అయ్యా మీరే ఇద్దరిని చెప్తున్నారు కదా, ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని శాస్త్రం చెప్తుంటే మీరు తత్వం ఇద్దరిని చెప్పారు కదా అంటే, త్వం అనేవాడు ఇప్పుడు ఉండాలిరా నాయన. మేడ ఎక్కే వరకు మెట్లు ఉండాలి. మెట్ల మీద ఎప్పుడూ కాపురం పెట్టడు. కాపురం ఎక్కడ చేస్తాడు? మేడ మీద కాపురం చేస్తాడు, మెట్ల మీద ఉండడు.
త్వం అనేవాడు నీకు మెట్టు లాంటి వాడు. ఈ శరీరం కాకుండా లోపల ఒకడు ఉన్నాడు, వాడు ఉన్నాడు కదా. ఆ ఉన్నవాడు బ్రహ్మమే అసలు. కానీ వాడు బ్రహ్మని ఒప్పుకోవటం ఎందుకు? భ్రాంతిజంలో ఉన్నాడు వాడు. ఇప్పుడు సరిగ్గా పాఠం అర్థమైంది కదా మీకు? ఏమ్మా? బ్రహ్మాత్మన సంస్థితి. నా కళతోడేది స్వానుభవం. ఈ అనుభవం నీకు కలిగినప్పుడు బ్రహ్మాత్మన సంస్థితి, బ్రహ్మలో నువ్వు నిలబడిపోతావు. ఎలా నిలబడిపోతావు? బ్రహ్మ అనేవాడు చతుర్ముఖ బ్రహ్మగా మీకు సినిమాలలో చూసి పద్మాసనం వేసుకుని విష్ణువు నాభిలో నుంచి వచ్చి ఒకడు కూర్చుంటే మీరు పోయి వాళ్ళు పడ్డట్టు కాదు. నాకు ఇటువంటి అనుభవం కలిగింది అంటే, నా అనుభవము కుండలి సహస్రారానికి లేచి ఏదో ఒకటి లేస్తోంది అని నేను అనుకుంటాను కదా. ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను స్ట్రైట్ గా కూర్చొని ఒక వెన్నపూస లాంటి ఒక పదార్థంలో, అంటే వెన్నపూస అంటే వెన్నపూస అనుకోకండి, అలాంటి మెత్తటి పదార్థంలో ఏదో ఒకటి పడిపోయి ఒకటి వేసేసాం అనుకోండి, అదేమైపోతుంది? ఇంక నీకు కనిపించదు, అందులో మెల్ట్ అయిపోతుంది, అందులో ఉండిపోతుంది. అలా ఎప్పుడైతే వెళ్ళిపోయింది అంతవరకే నాకు గుర్తుంది. ఆ తర్వాత నేను పరమాత్మగా ఉండిపోయినాను. మళ్ళీ ఆ స్థితి పోలేదు నాకు. ఇంకోసారి మళ్ళీ ప్రయత్నం చేయాలి అన్న అవసరం లేదు. నేను ఎప్పుడైనా కూర్చోగానే నేను ఆ స్థితిలోనే ఉంటున్నాను. ఒక్కసారి నీకు నిప్పు అంటించుకున్న తర్వాత దుంగని, నేను ఒక పెద్ద దూలానికి నిప్పు అంటించేశారు. కాలేటప్పుడు నాకు కొంచెం బాధే ఉంది, మొత్తం కాలిపోయింది. ఇప్పుడు నిప్పుగుండంలో నేనున్నాను. నిప్పుగుండంలో దూలం ఉందా, నిప్పు ఉందా? బయట నిప్పుకి లోపల నిప్పుకి తేడా ఉందా? ఈ దూలంలో నుంచి కొంచెం నిప్పు కణిక తీసి ఇంకోటి కాల్చడానికి పోతే ఇది కాలదు. ఈ మొత్తం దూలం నిప్పే. నా ఆకారం నాకు కనపడుతూ, నీకు అట్లా ఉండాలి. నీ ఆకారం నీకు కనపడుతూ మొత్తం నువ్వు నిప్పులో ఉన్నట్టు ఉండాలి. ఇప్పుడు ఆకారము పోలేదు, నిప్పులోనూ ఉన్నావు. అది బ్రహ్మాత్మ సంస్థితి. అది అనుభవించిన వాడు మాత్రమే అది నీకు చెప్పగలడు. అనుభవించని వాడు చెప్పలేడు. అనుభవించని వాడికి అర్థం కాదు. నేనేది పొందానో అది నువ్వు పొందగలవు అని శాస్త్రం చెప్తాను. ప్రమాణం శాస్త్రం. గురువు మామూలుగా ఏమంటాడు, ఒరే నాకు గంగా వచ్చింది కానీ మీకందరికి అట్లాంటివి రావురా. శాస్త్రం ఎప్పుడు ఆ మాట చెప్పలేదు. నాయన నేనేదో నువ్వు అదే. తత్వం అసి. ఇప్పుడు తత్ అనేది ఆ మండుతున్న పెద్ద అగ్నిగుండం అయితే త్వము ఏ ఆకారంగా ఉన్నా నాకు అభ్యంతరం లేదు. మనం హోలీ పండక్కి అన్ని అదేమిటో కామదహనం చేసి కాలుస్తాం. కుర్చీ తీసుకుపోయి ఆ నిప్పులో పారేస్తాం. కుర్చీలాగా ఉంటుంది, కాలి ఉంటుందే ఉండదు. ఒక పాత టేబుల్ తీసుకుపోయి అక్కడ పారేస్తాం. ఇంకోడెవడో ఒక పెద్ద పలక తీసుకొచ్చి అక్కడ వేసాడు. మొత్తం కాలుతూనే ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ వాటి ఆకారాలు ఉన్నాయా లేవా? వాటన్ని అవి నిప్పేనా? మీరందరూ కూడా అది అని శాస్త్రం చెబుతోంది. తత్పదార్థం త్వం పదార్థం వెళ్ళి తత్తులో చేరడం కాదు, త్వం తత్తే అయిపోతుంది. ఒక్క శ్లోకంలో శంకరుడు స్వానుభవం, నీకు అటువంటి అనుభవం కావాలి. నాకు జ్యోతి కనిపించింది, నాకు దేవుడు కనిపించాడు, నాకు వెంకటేశ్వర స్వామి కనిపించినా జ్యోతి కనిపించినా నీ కళలో నీకు అన్ని కనిపిస్తాయి ఎంతో. ఇది కూడా అర్థం. నీకేం కనిపించకూడదు. కనిపించేటువంటి మనస్సు పని చేయకూడదు. అసలు మనస్సు పని చేయటం లేదని నాకు ఎప్పుడు, నా సంకల్పం ఎప్పుడు లేదో నాకు అప్పుడు మనసు పని చేయటం లేదు. ఇది మీ ఇంట్లో కూర్చుని మీకు వస్తుంది, అది గురువు ఇచ్చేది కాదు. గురువు కేవలం జ్ఞానాన్ని బోధిస్తాడు. అనుభవం చేయవలసింది నీవే. ఒక్కసారి నీకు ఆ అనుభవం కలిగిన తర్వాత ఎవడైనా కాదంటే నువ్వు నమ్మక్కర్లేదు. దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు ఎలా ఉంటాడు, ఎవడైనా ఇంకోటి చెప్తాడు దేవుడు ఇట్లా ఉంటాడు. మౌంట్ ఆబు వస్తే మీకు చాలా బ్రహ్మకుమారి పీత చెబుతాడు, ఏదో చెబుతాడు. వాడు కొడితే నువ్వు చెంప చూపించు, నేను చెంప చూపిస్తే ఇంకో చెంప కొట్టిపోతాడు. ప్రయోజనం ఏముంది కదా? ఇంకో చెంప కొట్టిపోతాడు. లేకపోతే రేపే ఉంటాడు, వాడిని నేను కొడితే వాడు ఏం అనలేదు, నువ్వు చెంపలు కొట్టి ఏం పర్వాలేదు.
ఇవన్నీ నీకు దేహాత్మ భావం పోవడానికి చెప్పినటువంటి మార్గాలే కానీ, ఎందుకంటే తితీక్ష కర్మ అధాతో బ్రహ్మ జిజ్ఞాస ఇవన్నీ రాంది నీకు బ్రహ్మజ్ఞానం కలగదు అన్నాడు. నీ దేహాన్ని నువ్వు క్వాలిఫై చేసుకోవడం కోసం, సంసిద్ధం చేసుకోవడం కోసం, దానికోసం మరి అప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలగాలంటే మరి అది కావాలి కదా, క్షమ తితీక్ష కదా. అవన్నీ నీకు కూడా అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ 13వ అధ్యాయంలో చెప్పలే కావాల్సింది ఇవన్నీ నీకు కావాలని చెప్పాడు. మరి అవన్నీ లేకుండా ఆత్మ ఎట్ట తెలుస్తుందండి? అవన్నీ శరీరానికేనాయనా. ఆ గుణాల నుంచి నువ్వు విడిపడాలి. నువ్వు కర్మజం దగ్గర ఒకసారి నువ్వు ఆత్మ తెలుసుకో, తర్వాత నేను ఇవన్నీ చేసుకోవడానికి నాకు రావటం లేదు, నాకు భ్రాంతిజం పోయింది కానీ సహజం కర్మజం పోవటం లేదు అన్నప్పుడు ఇవన్నీ నువ్వు కల్టివేట్ చేసుకుంటే నీకు తెలుస్తుంది. అందుకే ఆత్మ వారే ద్రష్టవ్యో చెప్పాడు. ముందేం చేయమన్నాడు? చూడమన్నాడంటే ఏం చేయమన్నాడు? స్వనుభవం సంపాదించుకోమన్నాడు. శ్రోతవ్యో తర్వాత దాని గురించి వినమన్నాడు. మంతవ్యో అది మననం చేసుకోమన్నాడు. నిధిధ్యాసగా నిలబెట్టుకో. అర్థమైందా? బ్రహ్మాత్మన సంస్థితి అన్నాడు. ఆత్మలో కూర్చుండిపోవయ్యా నువ్వు అన్నాడు. సంస్థితి లేచి నిలబడమనలే, ఉత్తిష్ట అని చెప్పలే, పరిగెత్తు అని చెప్పలే, అందులో ఉండిపో అన్నాడు. అంటే ఉండకుండా పోదా ఉంటే ఇదంతా మండుతున్న అగ్నిగా నేనేమో ఒక దుంగని, ఇప్పుడు నేను కాలిపోయినాను, ఇక్కడి నుంచి అక్కడికి పోదామంటే అక్కడికి పోతే అక్కడ కూడా బాధే కదా ఉంది. నేను ఎందుకు పోతాను అక్కడికి? ఒక చోటే ఉంటా. ఇంతకు ముందు ఎందుకు పోయినాను? ఇక్కడ దొరకండి అక్కడ దొరుకుతుందని పోయినాను. ఎప్పుడు? దేహంతో నేను ఉన్నప్పుడు ఈ లోకంలో సుఖం దొరకక పరలోకంలో దొరుకుతుందని పోయినా. అక్కడ పుణ్యం అయిపోగానే మళ్ళీ నేను పొందవలసిన సుఖం ఎక్కడ ఉందో అని మళ్ళీ పరిగెత్తుకొని వచ్చా. ఇట్లా ఇన్ని జన్మలు ఎత్తే. మరి అప్పుడు ఈ గుండం ఏమైందండి, ఈ నిప్పు ఏమైందండి? అప్పుడు కూడా ఈ నిప్పు ఉంది, నేను కవర్ వేసుకొని ఉన్నాను. నేను దాని నిండా కరెంట్ వైర్ పాస్ అవుతుంది, దాని మీద అంతా ఒక వైర్ కొట్టి పెట్టాడు వాడు. నేను ఏమిటి వెంటిలేషన్ టేబుల్ కదా, పైన ఒక వైర్ లోపల కదా, కాపర్ వైర్ లో కదా కరెంట్ ఉంటుంది. ఆ పైన ఆ ఒట్టి నల్ల వైరు ఏదో ఉంటుంది కదా, ఆ ప్లాస్టిక్ వైర్, అది ఉన్నప్పుడు అంత కరెంట్ నాకు ఎట్లా కొడుతుంది? నేను అప్పటి నుంచి అన్ని జన్మలకు ఎత్తినా ఇది కట్టుకుంటున్నాను. ఏమిటి కట్టుకున్నాను? 5 కోశాలు నావి. ఆహా, ఎంత సంతోషం నాకు. పులిగా, పిల్లిగా, పందిగా, కోతిగా ఎన్ని చేసినా సుఖం దొరకలే. అప్పుడు రామనాథం గారు దొరికారు. అబ్బా దొరికాడు రా అనుకున్నా. ఇప్పుడు ఒకసారి నిప్పులో పడ్డ తర్వాత నా షేప్ ఉన్నా నాకు లాభం లేదు, పోయినా లాభం లేదు. నాకు మళ్ళీ ఇంకో షేప్ కావాలంటే ఎట్టొస్తుంది? ఇంకా రాదు. ఎందుకంటే నిప్పులో పడగానే నా పై వైరంతా కాలిపోయింది. ఇప్పుడు ఆ తీగ ఎవడు ముట్టుకున్నా షాక్ అవుతుంది. అటువంటి తీగ అయిపోయింది. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహి గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్తు బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. వివేక చూడామణిలో ఉపోద్ఘాతం చెప్పాడు శంకరుడు. ఇప్పుడు మనకి ఉపోద్ఘాతంలో సబ్జెక్ట్ లో ఏముంటుందో, నీకు పుస్తకంలో ఏం రాబోతుందో అదంతా ఇక్కడ చూపెట్టాలి. మనకి ఇంకా కొంచెం చూపెడితేనే మనకి ఇంత అర్థమైపోయింది. మరి ఇంకా లోపల ఇంకా ఎంత చెప్తాడో, ఈయన ఎన్ని సంవత్సరాలు చెప్తాడో నాకైతే తెలియదు. మనకి ప్రాప్తం ఉన్న వాళ్ళు చెప్పుకున్నాం. అర్థమైంది కదా అందరికి. పిచ్చివన్నీ దారులకి పోకండి. ధ్యానానికి కూర్చుంటే నాకు ఇవి కనిపించినాయి అవి కనిపించినాయి చెప్పడం మానేయండి. కనిపించకూడదు.
మనకి నిద్రలో కళ్ళలో కనిపించిన దానికి మీరు జ్ఞానంలో కనిపించిన దానికి తేడా లేదు. కళలో మీకు సంబంధించకుండానే వస్తున్నాయి, మీరు ధ్యానం చేసినా మీకు సంబంధించకుండానే వస్తుంది. నువ్వు వాళ్ళ మీద విరోధం పెట్టుకుని కావాలని వీళ్ళు నాకు కనిపించాలనుకున్న ఆ ధ్యానానికి కూర్చున్నప్పుడు వాళ్ళే వస్తున్నాయి. మనస్సు దానికి ఇష్టం వచ్చిన వాళ్ళని తెచ్చి చూపిస్తుంది, ఇష్టం వచ్చిన విషయాలు తీసుకొస్తుంది. ఏ విషయం చేస్తుంది అంటే ఏమో ఇవాళ కల్లోకి ఎవరిని తెచ్చిందో, రేపు కల్లోకి ఎవరిని చేస్తుందో దాని ఇష్టమే ఇష్టం. మీ అదృష్టం కొద్ది, మీ పుణ్య పరిపాకం కొద్ది సరి అయిన గురువు మార్గం దొరికింది, అది చాలు మనకు సంతోషం. రామనాథన్ గారు అమ్మ ఎవరికి చెప్పద్దు, నీ లోపలే దాచిపెట్టుకో అని నాకు చెప్పినట్లయితే నేను రహస్యంగా కాదు, మా గురువాక్యాన్ని ధిక్కరించకూడదు కదా. అమ్మ నలుగురికి చెప్పు అన్నారు. అందుకు అట్లా చెప్పమన్న గురువు మనకు దొరకడం మన అదృష్టం. వాడు చెప్తాడు కదా, వాడు పొందింది. చెప్పొద్దు అన్న వాళ్ళు చాలా మంది దొరుకుతారు మనకి. నీకు పులి జన్మ వస్తుంది, నీకు ఇంకో కుక్క జన్మ వస్తుంది. గురువు కొంతమంది నా దగ్గరికి వస్తారు, మా మంత్రం చెప్తే పులి జన్మ వస్తుంది, మా గురువు గారు అట్లా చెప్పొద్దు అన్నారు. అమ్మ పులి జన్మ వస్తుందో వద్దులే తల్లి, నాకు నీ మంత్రం చెప్పొద్దు, వద్దు నువ్వు. మన మంత్రానికి దాపరికం లేదు, రహస్యం లేదు, అసలు మళ్ళీ జన్మ వస్తుందన్న మాటే లేదు. నీకు జన్మ వచ్చే అవకాశం నువ్వు తార్కికంగా ఆలోచించు కదా. ఇందులో ఏది తప్పు చెప్పటం లేదు, మొత్తం శాస్త్రం ఆధారంగా చెబుతున్నాడు. దేవుడు అనేవాడికి పిచ్చి పిచ్చి ఆకారాలు ఉండవు. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి దేవుళ్ళు గారు. దేవుళ్ళు గారంటే వాళ్ళు ఎవరు అంటే ఆ దుంగ అది ఆలోచించండి. ఈ చెట్టుకు ఒక ఆకారం ఉంది. ఈ చెట్టు వెంకటేశ్వర స్వామి అనుకోండి, అక్కడ ఆ దుంగ రాముడు అనుకోండి. మీరు నాకేం అభ్యంతరం, మీరు దేన్ని పూజించినా వాడికి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నాడు కదా, మీకే తెలుసుగా ఆ మాట. సర్వదేవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి కదా. సర్వదేవతలకు నమస్కారం చేస్తే కేశవుడికి వెళ్తున్నప్పుడు నువ్వు ఆ బిచ్చగాన్ని పట్టుకు చావు కొడితే అది కేశవుడిని కొట్టినట్టు కాదు. ఎందుకంటే వాడు కూడా ఈ గుండెల్లో ఉన్నవాడే కదా. మనం అందరం ఈ గుండెల్లో ఉన్నవాళ్ళమే. మీరు నిప్పు అంటించుకోలేదు, నేను నిప్పు అంటించుకున్నాను, అంతే తేడా. అంటించుకోండి, ఆ ఇన్సులేషన్ తీసి పారేయండి, మీరు అదే ఉంటారు. అది ఏం కష్టం కాదు. అందుకే సుసుఖం అన్నాడు. ఆత్మ తెలుసుకోవడం అన్నిటికంటే సుఖం అన్నాడు. కాశీ బొక్కర్లేదు, రామేశ్వరం బొక్కర్లేదు. అయితే అమ్మ మీరు ఎందుకు కాశీ రామేశ్వరం పోయినారు అంటే, ఆయన మనం ఎన్ని జన్మల నుంచో ఈ దేహాన్ని ధరించాం, ఎన్ని పాపపుణ్యాలు మనకు వెంట ఉన్నాయి, అవన్నీ కడుక్కోకపోతే, ఎందుకంటే ఈ నిప్పు గుండల్లో వేసేప్పుడు స్వచ్ఛంగా, ఇప్పుడు ఈ నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయనుకో, స్వచ్ఛమైన నీళ్ళతో కలిపితే కలిసిపోతాయి. ఈ నీళ్లు అపవిత్రంగా ఉన్నాయి, నాకు పేడ నీళ్ళు ఒక గ్లాసులో ఉన్నాయి, ఆక్వాగార్డ్ నీళ్ళు ఒక గ్లాసులో ఉన్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళలో పోసేసాను అనుకో, ఏమవుతాయి? అన్ని మురిగైపోతాయి, కొంచెం కూడా తాగడానికి పనికిరాదు. వీటిల్లో ఉన్న ఈ చిల్లగింజ వేసి, జ్ఞానం అనేటువంటి దాంతో ఈ చిల్లగింజ వేసి ఈ వాటర్ని ప్యూరిఫై చేస్తున్నాం. నువ్వు ఏ యాత్రకు పోయినా నాకు పుణ్యం వస్తుందని పోవాకు, నేను ప్యూరిఫై అవుతున్నాను అనుకో. ఒక్కొక్కటి నిన్ను బాగు చేసుకుంటుంది. ప్రతి అడుగు వేస్తూ నువ్వు నడుస్తున్నావు, అడుగు వేస్తూ భగవంతుడి దగ్గర నుంచి నేను చాలా దూరం వచ్చేసాను, ఒక్కొక్క అడుగు వేస్తూ ఆయన దగ్గరికి వెళుతున్నాను అంటే నువ్వు తిరిగి వచ్చేసావు. ఇప్పుడు మళ్ళా ఆ భగవంతుడి వైపు నడుస్తున్నావు. ప్రతి అడుగు నేను భగవంతుడి వైపు నడుస్తున్నాను. నువ్వు ఎక్కడికన్నా పో, నువ్వు సికింద్రాబాద్ స్టేషన్కే వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు. కానీ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర నా దేవుడు ఉన్నాడు, వాడి దగ్గరికి నేను నడుస్తున్నాను. నా దేవుడు నేను ఎందుకు అనుకోమంటున్నాను? నువ్వు ఇంకా అందులో అవ్వలేదు కదా, అందుకు అర్థమైంది కదా. చిన్న అమ్మ గంటన్నర అయిందా? అవునమ్మా.